ఉచిత విద్యుత్ రావడం లేదు. వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఎలా బతకాలి? ఓ వృద్ధురాలు ఆవేదన ఇది. కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టాల్లో ఉన్నామంటూ ఓ వృద్ధురాలు షర్మిల దగ్గర వాపోయింది. రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని షర్మిల చెప్పారు. పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని లాల్కోటలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. పంటలు ఎండిపోయాయి. చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు లేదని ఓ వృద్ధురాలు షర్మిలకు చెప్పారు. కరెంటు చక్కగా లేదు, మేము వ్యవసాయం చేసుకున్న వాళ్ళం ఎట్లా బతకాలి? ఒక్కడే తాగనిక నీళ్ళు లేవు, కరెంటు రాదు. ఊరల్లో ఎట్లా బతుకుని మేము లాలుకోట కాదు, ఇది బొగ్గుడుకోట అంటారు కానీ ఉత్తది. ఎవరిని అడిగినా కరెంటు సరిగా రావడం లేదని చెబుతున్నారని షర్మిల అన్నారు. బిల్లులు మాత్రం భారీగా వస్తున్నాయని, ఈ ప్రభుత్వం ప్రజలను మానసికంగా హింసిస్తోందని షర్మిల చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 గంటలు ఉచిత కరెంట్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా లేదా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వచ్చేటప్పుడు 9 గంటలు ఇస్తానన్నాడు. ఆయన బ్రతుకుంటే ఇచ్చిండా లేదా? కానీ ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడుండే ప్రభుత్వము 9 గంటలు కాదు, 7 గంటలు కూడా కాదు, కనీసం 2 గంటలు 3 గంటలు ఇస్తుందంటే రైతులు ఎంతగా అల్లాడుతున్నారో, కష్టపడుతున్నారో వాళ్ళకే తెలుసు వాళ్ళ తిప్పలు. నిజానికి ఈ కరెంటు సంక్షోభానికి కారణము ఇప్పుడనే ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రం కరెంటు కొనుక్కోవాల్సిన టైంలో మిగతా రాష్ట్రాల నుంచి కొనుక్కోక ఉండే కరెంటు మిగతా రాష్ట్రాలు కొనుక్కోపోయి ఇప్పుడు మనం కొనుక్కోవాలన్నా కరెంటు లేదు. అందుకని మన రాష్ట్రంలో తీవ్రంగా కరెంటు కోతలున్నాయి. మన ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఇంత కోతలున్నాయి. రైతులకైతేనేమి, గ్రామాలలో ఇళ్లకైతేనేమి చాలా అధ్వానంగా తయారైంది పరిస్థితి. 3 గంటలు 4 గంటలు 6 గంటల కంటే ఎవరూ ఎక్కువ అనుభవించడం లేదు కరెంటు. ఈ పాపం ఎవరిదో కాదు, మన సర్కార్దే, ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వందే. మళ్ళీ వీళ్ళేదో చాలా గొప్పగా కరెంట్ ఇస్తున్నట్టు జానెడు బిల్లులు వస్తున్నాయా? వీళ్ళేదో చాలా బాగా కరెంట్ ఇస్తున్నట్టు ఇంతకు ముందు కంటే 4 సార్లు 5 సార్లు ఎక్కువ కరెంటు బిల్లులు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లులు ఎక్కువ కాలేదు. ఒక్క కరెంటు ఛార్జీలే కాదని ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని, గ్యాస్ ధర పెంచారని షర్మిల ప్రజలకు చెప్పారు. జనరల్ బ్యూరో, పాలమూరు జిల్లా, సాక్షి న్యూస్.